సో ఇలా మనము చక్కగా ఇలా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనము సాయిల్లో కనుక కలిపితే జీవం లేని మట్టికి కూడా జీవం వస్తుంది. అందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ అనేవి అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయండి. చక్కగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం మట్టి అంతా కలిసేటట్టు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో మీ ఆదరాభిమానాలతో మంచుకున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను వీడియో చేశాను కదా, గులాబీలకి ఫెర్టిలైజర్ ఇచ్చాను, న్యాచురల్ ఫెర్టిలైజర్. చూసారా ఎంత బంచెస్ వచ్చాయో, ఎంత బాగున్నాయో రోజెస్ అన్నీ కూడా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొక్కల్ని చూస్తే కనుక. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి. ఇవి నాటు రోజెస్, అలాగే ఆల్ టైమ్ రోజెస్ అన్నమాట. చలో మనం ఈరోజు వీడియోలో ఏం చేద్దామంటే, నేను చెప్పాను కదా కాంబో ప్యాక్ ఉంది ఒకటి, మీకు అది షేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా. దాంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్తాను. వర్షం పడుతుంది లైట్గా, ఫెర్టిలైజర్ ఇద్దామని వచ్చాను మొక్కకి. అలాగే నేను కొన్ని సాప్లింగ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, అవి రిపోర్టింగ్ చేశాను. వాటికి మనము సాయిల్ మిక్స్లో కలుపుకోవటానికి అనమాట. సాయిల్ మిక్స్తో పాటు మనము ఇందులో మీకు ఫెర్టిలైజర్స్ కూడా వస్తాయి, అంటే ప్లాంట్ ఫుడ్ అనమాట. అందులో ఏమొస్తాయని చెప్తానండి. అండ్ ఇందులో ఏముందంటే, ఇది రోజ్మేరీ మొక్క ఉందా మీ ఇంట్లో? లేకపోతే పెట్టండి. చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. అబ్బా ఎంత బాగుందో అసలు. సో ఈ రోజ్మేరీ యొక్క ఉపయోగాలు ఏంటంటే, ముఖ్యంగా హెయిర్ రీగ్రోత్కి అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే ఇది మనము డైల్యూట్ చేసి వాడుకోవాలి. సో మేము తయారు చేసేటటువంటి ఆయిల్స్, రోజ్మేరీ ఆయిల్ అనేది మీకు పంపిస్తున్నాను. మా దగ్గర ఇప్పుడు 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. ఒకటి భృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, ఇంకోటి రోజ్మేరీ హెయిర్ ఆయిల్, అలాగే ఇది వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్. ఈ 3 ఏంటంటే, భృంగిరాజ్ ఏంటంటే టోటల్ ఫ్యామిలీ అనమాట, మెన్ అండ్ విమెన్ అలాగే చిల్డ్రన్, ఎవ్రీవన్కి అందరికీ పనిచేస్తుంది. చాలా బాగుంటుంది. వారానికి ఒక్కసారి మన జుట్టుకి మనం పోషణ అందిద్దాము. అట్లీస్ట్ 3 times అట్లా పెట్టేసుకోండి. ఈవినింగ్ లేదా నైట్ ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం మసాజ్ చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ హెయిర్ కూడా చాలా బ్యూటిఫుల్గా మంచిగా పెరుగుతుంది అనమాట. అలాగే రోజ్మేరీ చెప్పాను కదా, ఇది హెయిర్ రీగ్రోత్ అనమాట. ఆల్రెడీ ఊడిపోయింటుంది జుట్టు, రావట్లేదు. సో దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్, హెయిర్ రీగ్రోత్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆయిల్ వీక్లీ 3 times అప్లై చేస్తే చాలు. ఎలా అప్లై చేయాలి, ఏంటి ప్రొసీజర్ అనేది నేను మీకు షేర్ చేస్తానండి. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో ప్యూర్గా మనము తయారు చేసినటువంటి ఆయిల్స్ అనమాట. అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో తయారు చేసాము. అలాగే ఆనియన్ హెయిర్ ఆయిల్. ఆనియన్ ఏంటంటే ఇందులో సల్ఫర్ ఉంటుంది కాబట్టి వీక్లీ 2 ఎక్కువసార్లు అప్లై చేయకూడదు. అలాగే తప్పకుండా మీరు ఈరోజు అప్లై చేస్తే కనుక ఒక 2 hours హెడ్ బాత్ చేసేయాలి. అలాగే మీరు జుట్టుకు అలాగే అప్లై చేస్తే ఉన్న జుట్టు ఊడిపోద్ది అనమాట. అట్లా కాకుండా ఆనియన్ మనకు తెలుసుకొని యూజ్ చేసుకోవాలి ఏదైనా కూడా. సో ప్రాపర్ గైడెన్స్ అనేది నేను చేస్తాను మీకు. ఈ 3 ఆయిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. అలాగే మనం హెయిర్ కేర్ ప్రోడక్ట్స్కి వచ్చేస్తే వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయండి. హెర్బల్ హెన్నా ఉంది. హెర్బల్ హెన్నా ఏంటంటే మీకు హెన్నా అండ్ ఇండిగో, మీరు తెల్ల జుట్టు నల్లగా అవ్వటానికి డై వేసుకోకుండా వైట్ హెయిర్ బ్లాక్గా అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి నేను చెప్తాను. కొంతమంది 2 మిక్స్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 2 మిక్స్ చేసుకోకూడదండి. ఇది ఒకసారి అప్లై చేయాలి, ఇది ఒకసారి అప్లై చేయాలి. అండ్ ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే, ముందు రోజే ప్రిపరేషన్ చేసుకోవాలి. నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మా దగ్గర దొరికేది హెర్బల్ హెన్నా. సో ఇందులో మందార, ఉసిరి, చాలా రకాల హెర్బ్ పౌడర్స్ అనేవి ఇందులో యాడ్ అయి ఉంటాయి కాబట్టి మంచి పోషణ అనేది మీ జుట్టుకు లభిస్తుంది. ఓకేనా? అది దీని గురించి హెర్బల్ హెన్నా. ఇండిగో ఏంటంటే, తప్పకుండా మీరు వైట్ హెయిర్ ఉందనుకోండి 2 అప్లై చేసుకోవాలి. వైట్ హెయిర్ లేకపోతే ఓన్లీ హెన్నా పెట్టుకుంటే సరిపోతుంది. జుట్టుకు అనేది చాలా అంటే కొంచెం మందంగా అవుతుంది అనమాట, ఒత్తుగా పెరుగుతుంది. ఓకే, అది దీనికి ఉన్న ప్రాపర్టీస్. ఇవి ఆయిల్స్ ఇక్కడ పెట్టేద్దాం. అలాగే ఇది రోజ్మేరీ చెప్పాను కదా. అయితే మీకు చెప్తున్నటువంటి కిట్, మీకు ఒకే కిట్లో మీకు ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, జీవామృతము, పంచగవ్య, అలాగే అన్ని రకాల ఫర్టిలైజర్స్ అనమాట. అలాగే మీకు పెస్ట్ కంట్రోల్కి కూడా ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఒకే కాంబోలో వస్తాయి. ఇది వచ్చేసి పంచగవ్య ఉపయోగాలు ఏంటంటే, మొక్కలకి మనం స్ప్రే చేసినప్పుడు చక్కగా ఫ్లవరింగ్ బాగా వస్తుంది, పురుగులు కంట్రోల్ అవుతాయి, మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనం జీవామృతం ఏంటంటే, మీకు మొక్క యొక్క సాయిల్ రిచ్గా, అంటే అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా అందులో మైక్రోబ్స్ కూడా చక్కగా పెరుగుతాయండి. ఇవన్నీ కూడా గిర్రావు పేడతో, గిర్రావు మూత్రంతో, అలాగే గిర్ ఆవుకు సంబంధించినటువంటి అన్ని రకాల పాలు, పెరుగు, నెయ్యి వీటన్నిటితో తయారు చేసింది. అలాగే బనానా కూడా ఉంటుంది వాటిలో.
అండ్ మిగతావి మనము వీడియో చేస్తూ నేను ఇప్పుడు మొక్కలకి ఎలా వేస్తాను అన్నది మీకు షేర్ చేస్తాను. అందులో మనం చూద్దాము. ఇది వచ్చేసి నీమ్ కేక్, అలాగే వెజిటేరియన్ బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, వర్మీ కంపోస్టు, తర్వాత సీవీడ్ ఫెర్టిలైజర్, రాక్ ఫాస్ఫేట్ ఉంటుంది, అలాగే ట్రైకోడర్మా ఉంటుంది, సూడోమోనాస్ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒకే కాంబోలో వస్తాయి మీకు రీజనబుల్ ప్రైస్లో, అలాగే ఇంక్లూడింగ్ షిప్పింగ్ కూడా మీకు సరిపోతుంది. అదనమాట మన దగ్గర దొరికేవి. ఇప్పుడు నేను వీటన్నిటిని మొక్కలకి ఇస్తాను. నేను ఆల్రెడీ మొక్కలు పెట్టానండి. వాటికి సాయిల్లో కొద్దిగా, మీరు ఎక్కువ వేయకూడదు ఇవి సాయిల్లో, మనం ఆల్రెడీ మళ్ళీ ప్లాంట్స్ పెట్టే ముందు ఒకసారి మొక్కలకి కలుపుకుంటే సరిపోతుంది అనమాట. కొద్దిగా వేసి ఏంటంటే మన గార్డెన్లో ఎక్కువ ప్లాంట్స్ ఏమి ఉండవు కదా, మన గార్డెన్లోకి సాయిల్లోకి సరిపోతాయి అన్నమాట. అది నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. అదేంటో చూద్దాము, నాతో పాటు రండి. సో చూసారు కదా, నేను మొత్తం ఒక పెద్ద కంటైనర్లో ఒక 5-6 మొక్కలు అయితే పెట్టాను. మీరు సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టాలి. నేను మళ్ళీ ఒకసారి మీకోసమని చూపిస్తున్నాను. సాయిల్ చూడండి ఎంత చక్కగా వదులుగా ఉందో. అయితే మనము మొక్కలు తీసేసిన తర్వాత కొంచెం సాయిల్ని మనము మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. మన దగ్గర దొరికే కాంబో ప్యాక్లు ఏంటంటే అన్నీ ఉంటాయి. మనము కొంచెమే కదండి, మనం టెర్రస్ గార్డెన్కి సంబంధించిన వాటికి మాత్రమే కాబట్టి సరిపోతుంది. సో వీటి కోసం మనము చూడండి, ఒక్కొక్కటి వేస్తాను నేను. ఎంత వేస్తాను క్వాంటిటీ అనేది మీకు చూపిద్దాం అనేసి. ఇవన్నీ ఒకే కాంబో ప్యాక్లో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇది వ్యామ్ అన్నమాట. వ్యామ్ ఏంటంటే మనం జస్ట్ స్పూన్తో, చూసారా ఎంత తీసుకున్నాను, ఇంత పెద్ద కంటైనర్కి మనము ఇంత తక్కువ ఇచ్చుకోవాలి. అలాగే నీమ్ కేక్, ఇవన్నీ ఫ్రీ ప్రోడక్ట్స్ అండి. మీరు తీసుకునేటటువంటి కాంబోలో ఈ కాంబో కావాలంటే కనుక నాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు చెప్తాను. ఇలా కొద్దిగా నీమ్ కేక్ కూడా మనము మొక్కలకి ఇస్తే పురుగులు అనేవి రావన్నమాట. ఇది పెద్ద కంటైనర్ కాబట్టి కొద్దిగా ఇలా ఇస్తున్నా. ఓకే, ఇది నీమ్ కేక్. అలాగే ఇది వచ్చేసి ఆర్గానిక్ వెజిటేరియన్ బోన్ మీల్ అనమాట. మామూలుగా అయితే ఇది జంతువుల ఎముకల నుండి ప్రిపేర్ చేస్తారు కదా, అలా ఇష్టం లేని వాళ్ళు నేనైతే వెజిటేరియన్ బోన్ మీలే యూస్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా వస్తాయి. ఆ కోంబో గురించి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇదిగోండి బోన్ మీల్ కూడా జస్ట్ ఇలా కలిపేస్తున్నాను. మొక్కకి ప్రతి ఒక్కటి కూడా అవసరం పోషకాలు. అలాగే ట్రైకోడర్మా అండ్ సూడోమోనాస్, ఈ రెండు కూడా మనము మొక్కలకి ఇవ్వాలి. చూడండి జస్ట్ ఇలా వేసేస్తున్నాను. ఇది పెద్ద కంటైనర్ కదా అందుకని. ఇదేమో ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ అయితే మీరు జస్ట్ మొక్కలకి 1 గ్రామ్ ఇవ్వాలి, ఎక్కువ ఇస్తే చనిపోతాయి. ఎప్సమ్ సాల్ట్ అనేది మనము 1 గ్రామ్ కాబట్టి చాలా పడిపోయింది. ఇదిగోండి అంతే, మళ్ళీ చనిపోతాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మీకు కాంబో ప్యాక్స్లో వస్తాయి. అలాగే రాక్ ఫాస్ఫేట్ ఉంది, ఇదేమో వర్మీ కంపోస్ట్ అన్నమాట. వర్మీ కంపోస్ట్ అయితే మనము ఎంత ఇచ్చినా ఏం కాదు, మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఓకే, ఇది ఇంకా మనము ఆల్ మిక్స్ ఎన్పీకే ఉంది, బనానా ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే మీరు వాటర్లో నానబెట్టి ఇవ్వాలి, డైరెక్ట్గా ఇవ్వకూడదు. లేదా మనం సాయిల్లో కలుపుకుంటప్పుడు జస్ట్ లైట్గా ఒక స్పూన్ ఇలా కలిపేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదన్నమాట. అలాగే ఇది బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. ఇది కూడా మనం కొద్దిగా జస్ట్ ఒక స్పూన్ అంతే. ఇది కూడా మీరు వాటర్లో నానబెట్టి ఇచ్చారనుకోండి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది దీంతో పాటు ఇన్ని వస్తాయి మీకు కాంబోలో, మీకు ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి అన్నమాట. రాక్ ఫాస్ఫేట్, ఇది రాక్ ఫాస్ఫేట్ ఒక స్పూను, హాఫ్ స్పూన్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సీల్ చేసింది, ఇక్కడ లీక్ అవుతుందేమో అని పంపించేటప్పుడు సీల్ చేస్తాం మేము. ఇది చూడండి, కొంచెం జీవామృతం కూడా ఇందులో పోస్తున్నాం కొద్దిగా.
ఇది జీవామృతం. అలాగే కొద్దిగా మనము పంచగవ్య కూడా ఇచ్చేద్దాం. ఉబ్బిపోతుంది బాటిల్, ఇందులో మైక్రోబ్స్ ఉంటాయి కాబట్టి. ఇదిగోండి ఇది పంచగవ్య, ఇదన్నమాట. ఇలా పోసి మనము చక్కగా మిక్స్ చేసేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఒకే కొంబోలో వస్తాయి. చాలా వరకు ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి. మీరు కొనేది బనానా మిక్స్, ఆల్ మిక్స్, జీవామృతము, పంచగవ్య, మిగతా అన్నీ కూడా మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ అనమాట. సో అవి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకేనా, అది చిన్న వ్లాగ్. తర్వాత వీటన్నిటిని ఏంటంటే మనము చక్కగా ఇలా టూల్తో, సో ఇలా మనము చక్కగా ఇలా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనము సాయిల్లో కనుక కలిపితే జీవం లేని మట్టికి కూడా జీవం వస్తుంది. అందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ అనేవి అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయండి. చక్కగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మట్టి అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని మనము లైట్గా వాటరింగ్ చేసేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ మొక్కలు పెట్టాను కాబట్టి చూపిస్తున్నాను మీకు. మొక్కలు పెట్టాకైనా కలుపుకోవచ్చు, పెట్టకముందైనా కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మొక్కలు అయితే హ్యాపీగా హెల్తీగా పెరుగుతాయి అనమాట. అది ఈరోజు లాగా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే jyotiNaturals.comకి వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఉంటా మరి. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు.